వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. మా నాన్న ఇప్పుడు ఖత్తర్ నుంచి ఇండియాకి వస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఇది యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. లేదు, దయచేసి సివిల్ వరకు కన్స్ట్రక్షన్ ఫీలింగ్స్ లో రావద్దు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలకు ఇప్పుడు కొద్దిగా మంచి జాబ్ దొరికింది. వయసు మీద పడ్డాక మంచి జాబ్ దొరికి ఏం లాభం లేదు. కొడుకు వచ్చిండు, సెట్ అయింది, హోటల్లో మంచిగా ఫిట్ అయిపోయిండు, మంచిగా పని చేసుకుంటుండు. ఆడికి 50,000 జీతం అయింది మా వాడికి. నాకు చెప్పినా ఒకవేళ నీకు ఇష్టం ఉంటారా లేకుంటే లేదు అని చెప్పేసి అన్న. ఇక మా నాన్న ఇష్టము పోయినాక మరి అత్తడా రాడా అన్నది నాన్నకి సెట్నా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మా నాన్న ఇప్పుడు ఖత్తర్ నుంచి ఇంటికి పోతుండు. అద్దనంగా కళ్ళకి కాటికి పెట్టుకుంటుండు. ఎందుకు ఏమో అర్థమైతలేదు. మన ఎంజాయ్ మనది, మన షోకు నా షోకు నాది, షోకు నీది కాదు. కాటికి ఇంకా ఏమన్నా నువ్వు ఐసీలో ఉన్నావా? ఐసీ తర్వాత విషయం. నా ఎంజాయ్ నేను చేస్తా, బస్ కలాస్. ఈ ఎంజాయ్ నువ్వు చేసుకో. ఇలా ఫాదర్స్ డే ఇవాళ నేను బయలుదేరుతుండే ఇంటికి. ఇక రేపు పొద్దున ముడతాడు. లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. ఇగో ఈ కంపెనీలో ఉన్నాడు మా నాన్న. మొత్తం 30 ఏళ్ళ మూడు స్ప్రేలు కొనిచ్చిన నీకు. 3 స్ప్రేలు నేను వాడాలి, ఒక్కటి కూడా నువ్వు లోపల పెట్టేసుకున్నావు, ఇంటికి ఇక్కడ వాడుకుంటాను. నా పైసలతో పాత బట్టలు వేసుకొని పోతున్నా. నా చెప్పాలా? బూట్లు నేనే ఇచ్చిన. అవి ఇచ్చింది కాదు, పాత బట్టలు నేను ఇంకొక అద్దనా పాత బట్టలు వేసుకొని పోతున్నా. పాత బట్టలు చూసి ఇంటికి నా పైసలతో ఏమైనా ఊపుకుంటా కొనుక్కో అద్దనా నేను పోగులు నా పైసలతో. లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది, బూట్లు రెడీ ఉన్నాయి. ఇక టికెట్ పాస్పోర్ట్ నన్ను ఇచ్చేసారు కంపెనీ వాళ్ళు. ఇక నైట్ 10:30కు ఫ్లైట్ పికప్ ఉన్నది. ఇప్పుడు వెళ్తాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి. ఇక ఆడ బోర్డింగ్ పాస్ 8:30కు చాలా అవుతాయచ్చు. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తాడు ఇక నాన్న. ఇగో ఇన్ని రోజుల నుంచి ఈ కంపెనీలో ఉన్నాడు. డబల్ బెడ్లు, ఒక ఏసీ, ఒక రూమ్లో 8 మంది. ఇట్లుంటుంది ఇక దేశం కాస్తే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేబర్ లెక్క వస్తే. అదే మనం కొంత చదువుకొని కంప్యూటర్ కొనిచ్చింది. కంప్యూటర్ నేను నాకు అనుకున్నా. నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నా సెకండ్ హ్యాండ్ లా. అంటే మనం అంతా యూజ్ చేసాడు ఎందుకని చెప్పేసి సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నా నాన్నతో. మంచిగా నువ్వు అది చేతిలో పట్టుకో, తలవేసుకోకు. చేతిలో పట్టుకుంటే మంచిగా చేతిలో పట్టుకుని పోజ్ ఇవ్వాలి అట్లా. బస్ గంతే, గట్ల మంచిగా నిలవాడు అట్లా గట్లా సింపుల్ గా బస్ గంతే. ఇక ఇప్పుడు ఇంటికి వెళ్తుండే మళ్ళా రాని రాకపోని మనకు సంబంధం లేదు. ఇక ఈ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ డ్యూటీకి వెళ్ళరు. ఇక వాళ్ళు 6:30కు అట్లా వస్తారు. ఇక వాళ్ళకి పొద్దున్నే చెప్పిండు ఆల్రెడీ వెళ్తా అని చెప్పేసి. అలా వచ్చేసరికి ఈ ప్యాక్ అయితే అయిపోయింది మొత్తం లగేజ్. ఇక షూస్ వేసుకొని ఎల్లుడే ఉంటుంది. వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి దేశాలు తిరుగుతున్నాడు. ఇక నేను ఏం లేదు చెప్పేది. నేను మాత్రం పోయినాక ఇక వాళ్ళు అందరూ బాగా వ్యవసాయ పని చేసిందా కాదంటారు. వ్యవసాయ పని చేసుకుంటా ఇంటికానే ఉంటా. లేకపోతే ఒకటి మంచిగా పొలం పట్టుకుని పొలం చేస్తా. మాకు కూడా పొలం ఉన్నది. పొలం చేసుకుంటా పోయి నా కొడుకు కిల్లు కట్టించి ఇంత లగ్గం చేస్తా. ఇక ఓలకు లగ్గం ఇక అంతే. ఓలకు లగ్గం. ఇది మావిడ కూడా ఉన్నాడు. మావిడికి లగ్గం చేస్తా. ఇది కూడా తెలుసా? లగ్గం చేస్తా అంటున్నావు కరెక్టే. అయితే ఇప్పుడు ఇయ్యాల రేపట్లో ఏమైతుంది, ఇండియాలో పెళ్లి చేస్తున్నావు. పెళ్లి పిల్లకి పోయి 2-3 బాయ్ ఫ్రెండ్లు ఉంటారు. పెళ్లి నెలకు తప్పు. అట్లా ఆ మాట తప్పు కానీ కాదు. మనం ఊహించకూడదు కాదు. ఇప్పుడు చూస్తున్నావు నువ్వు ఎట్లా చూస్తున్నా సంపెత్తురు నెలకి అవన్నీ గర్ల్ ఫ్రెండ్. అది ఎప్పటికీ అనకూడదు. నీ లైఫ్ నువ్వు ఎగ్దమ్ పర్ఫెక్ట్. నీకు పర్ఫెక్ట్ మనిషి దొరుకుతుంది. పెళ్లి చేసుకున్న సమయాన్ని వృధా చేయదు. లైఫ్ ఇది గోల్డ్. సరే, ఇప్పుడు వాళ్ళ ఇట్లా దేశాలకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అద్దామని అనుకుంటారు. వాళ్ళకి ఎట్లా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రమ్మంటావా లేకుంటే లేబర్ లెక్క రమ్మంటావా లేకుంటే? లేదు, దయచేసి సివిల్ వరకు కన్స్ట్రక్షన్ ఫీలింగ్స్ లో రావద్దు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలకు ఇప్పుడు కొద్దిగా మంచి జాబ్ దొరికింది. వయసు మీద పడ్డాక మంచి జాబ్ దొరికి ఏం లాభం లేదు. కొడుకు వచ్చిండు, సెట్ అయిండు, హోటల్లో మంచిగా ఫిట్ అయిపోయిండు, మంచిగా పని చేసుకుంటుండు. ఆడికి 50,000 జీతం అయింది మా వాడికి. నా కొడుకే, నా పెద్ద కొడుకే. ఇక పోరా లగ్గం చేసుకోవాలంటే నాన్న ఇంకా నేను వేరే పెద్ద దేశం పోతా అంటుండు. ఒకవేళ పెద్ద దేశం పోయి వచ్చినాక లగ్గం చేసుకున్నట్టే పెద్ద దేశం పోయి వచ్చినాక లగ్గం చేసుకున్నాను. నా బాధ్యత బిడ్డకు లగ్గం చేసేసిన, కొడుకు లగ్గం చేస్తా, ఇల్లు కట్టిస్తా కలాస్. నేను మాత్రం ఇంటికాడ ఉంటా. సివిల్ వాళ్ళకు రావద్దు. మంచి ఎడ్యుకేషన్ కమ్సే కమ్ మాక్సిమం ఏదైనా ఒక టెక్నాలజీ వర్క్ మెకానికల్ పని నేర్చుకొని వస్తే ఇక్కడ చదువుకున్న దానికి మనకు కావలసిన సౌకర్యాలు దొరుకుతాయి. మంచి రూము, మంచి బెడ్, మంచి ఫుడ్ ఉంటది. చదువు లేకపోతే మాత్రం ఇక్కడ వచ్చి గోద కష్టం చేయాల. మన ఇంటికాడ మన ఆంధ్రోళ్ళు ఇందుకు కష్టపడి పని చేసినట్టు అవుతుంది. అందువలన దయచేసి కొద్దిగా చదువుకొని మన పనులు నేర్చుకొని హోటల్ ఫీల్డ్లన్నా మెకానికల్ ఫీల్డ్లన్నా ఇట్లా రావాలా.
మళ్ళా రావటానికి మేము అప్పుడు లక్షలు నింపొచ్చినాం, ఇప్పుడు లక్షలు నింపడం అవసరమే లేదు. కమ్సే కమ్ 50,000 నింపైనా కానీ మంచి జాబ్ మీద రావాలా, మంచి పని చేసుకోవాలా, మంచిగా పోవాలి. కానీ సివిల్ వర్క్ మీద, సివిల్ పని మీద దయచేసి ఎవరు రావద్దు, రాకుండ్రి. ఇంజనీరింగ్ పని మీద ఇలా ఉంటాయి కదా, ఇంజనీరింగ్, సూపర్వైజర్, ఫోర్మెన్, సివిల్ ఇంజనీర్ ఉంటది, మెకానికల్ ఇంజనీర్, ఇవన్నీ ఏసీ, డక్టింగ్, ప్లంబింగ్ ఇంజనీర్, ఎలక్ట్రిషియన్ ఇంజనీర్, టైల్స్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీరింగ్, వీటి మీద రావాలా. మంచి ఎడ్యుకేషన్, మనం మంచి చదువుకొని పర్ఫెక్ట్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని ఏ నెట్లో చూసినా కానీ మస్తు ఆఫర్లు ఉన్నాయి, జాబులు. ఆఫర్ మీద మనకు మీకు రూపాయి తలగదు, చదువుకున్న వాళ్ళకు రూపాయి తలగది, రావచ్చు పోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్న దాంట్లో 8 మంది ఉంటారు, మొత్తము 8 బెడ్లు వేరే వేరే దేశాల వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఒకళ్ళు నైట్ డ్యూటీ ఉంటది, ఒకళ్ళు డే డ్యూటీ ఉంటది, తెలంగాణ డిస్టర్బ్ అవుతుంది, మధ్యాహ్నం డిస్టర్బ్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకున్నాడా, ఆ మనిషి డిస్టర్బ్ చేయొద్దు, ఆ మనిషికి దగ్గొచ్చినా బయటకు పోయి దగ్గాల, లైట్ చాలు చేయొద్దు. డేలో డ్యూటీ వచ్చిన నైట్ లో వండుకుంటాడు, నైట్ లో డ్యూటీ పోయిన డేలో వస్తాడు, అన్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. కొద్దిగా మిస్టేక్ తోని మనం కొద్దిగా ఏదైనా అలగా మాటలు మాట్లాడి లపడ చేసినా కానీ ఇద్దరిని క్యాన్సల్ పంపిస్తారు, ఇద్దరిని ఇంటికి పంపించేస్తారు, ఎవరిని ఇక్కడ ఉంచారు. అది ప్రాసెస్. ఇప్పుడు కాదే కొందరికి ఇప్పుడు సంవత్సరము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, జీతం ఏమైనా ఇస్తారు ఇట్లాంటి దాంట్లో? జీతము ఈ ఖతార్ విషయంలో మాత్రం 2 years కంటిన్యూ పని చేస్తే, పని మంచిగా చేస్తున్నాడని అక్కడ రికార్డు ఉంటే 2 years కు అగ్రిమెంట్ చేంజ్ చేస్తుంది. నీకు 30,000 జీతం ఉంది అనుకో, ఆ 33,000 అవుతుంది, అయితే 35,000 అవుతుంది. 2 years కంటిన్యూ పని చేస్తే, మళ్ళీ 2 years కంటిన్యూ పని చేసిన తర్వాత కూడా ఆబ్సెంట్లు, హాస్పిటల్ పోవుడు, డ్రింక్ వేసి ఖాళీ సమయంలో చుట్టీలు చేసుడు, గొడవలు పెట్టుకున్నాడు, వాళ్ళకి జీతాలు పెంచారు. ఈ ఖతార్ విషయంలో జీతాలు పెంచారు. ఇంకోటి ఖతార్ రిస్క్ బాగా, మొత్తం కంట్రోల్ తో ఉండాలి. ఇక్కడ కళ్ళు బిల్లు ఏం దొరకదు, తాగే వాళ్ళకు ఏదన్నా అలగా కళ్ళు అక్కడిక్కడ దొరుకుతుంది, కానీ తాగినట్టు తెలిసినట్టే స్పాట్ లో పట్టించేస్తారు. జీతాలు బరాబర్ టైంకి కంపెనీ బరాబర్ టైంకి ఇస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు లీవ్ సాలరీ ఇస్తుంది, రిటర్న్ టికెట్ ఇస్తుంది, అన్ని బరాబర్ ఇస్తుంది. ఖతార్ ఫుడ్ మాత్రం కంపెనీ, అన్ని కంపెనీలు బెస్ట్ కంపెనీలు. ఖతార్ నంబర్ 1 అనుకో, నాకు తెలిసిన మటు ఖతార్ నంబర్ 1 ఫుడ్, నంబర్ 1 సాలరీ, నంబర్ 1 పైసా, నంబర్ 1 అరేంజ్మెంట్. కానీ కొంత మంచిగా చదువుకొని వస్తే మంచిగా ఉంటుంది అనుకో. ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఎడ్యుకేషన్ ఉంటే మనకు ఏదన్నా పై చదువులు చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెరగగలుగుతారు. ఇంతే నేను చెప్పవలసింది. మళ్ళా పెడతా, బూట్లు వేసుకో. ఓకే బాయ్. ఇక షూ వేసుకుంటా, మామూలు షూ వచ్చింది కానీ వెళ్తుండని చెప్పేసి లగేజ్ దోస్తులు వచ్చారు, ఒక్కొక్కటి పట్టుకొని కిందికి దిగుతుర్రు. ఇక సాగదోడనుకో, ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చారు వాళ్ళు రూమ్ వాళ్ళు. ఇక కంపెనీ కార్ ఇస్తా అన్నది, కంపెనీ కార్ వాళ్ళు సామాన్ తీసుకొచ్చేసి కిందికి. ఇప్పుడు ఇట్లాంటి ట్రక్ దాంట్లో పికప్ తీసుకొని పికప్ ఇస్తానట కంపెనీ వాడు. అందులో పోతాం. ఇక క్యాబ్ బుక్ చేస్తానా అని ఇక కంపెనీ బండి ఎందుకు పట్టిగా, ఇంటికాడ 700-800 అవుతాయి ఎయిర్పోర్ట్ పోవాలంటే. కంపెనీ ఇస్తా ఉంటుంది కదా, మరి అందులోనే పోదామని చెప్పేసి అన్నాను నాన్నగా. ఇక అందులోనే వెళ్తాం. దోస్తులు వచ్చారు, ఇక కిందికి తీసుకొచ్చారు సామాన్. సామాన్ తీసుకొని వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్తున్నాం. 10:30కు ఉన్నది ఫ్లైట్. ఇప్పుడే లోపల రాని కదా, ఎడా ఇడికెళ్ళి కూడా వచ్చేమో కదా, ఎడ కూర్చున్నాడు మరి. ఇది కొంచెం జల్దీ వస్తే తీరమైతే అనుకో, ఏం కాదు. ఇక బండి వెళ్ళిపోయింది. నేను 9 దాకా ఉంటాను, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా లగేజ్ ఎక్కైతే మనం తీసుకపోవచ్చు. అంటే మ్యాక్సిమమ్ మేము 37-38 kg దాకా వేసినాం. మళ్ళీ ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయకపోతే 1 kg కూడా తీసుకపోవచ్చు అన్నట్టు నేను ఇక నాన్నతోనే 8-8:30 దాకా ఉంటా. అట్లా 8కి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బోర్డింగు. ఇక తర్వాత నాన్న లోపలికి వెళ్ళగానే నేను బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. రైట్, ఫైనల్గా దోహా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇక నాన్న వెళ్తాడు, మళ్ళీ నేను ఒక్కొని ఇక నాన్న క్యాంప్ కొని ఇక నేను మళ్ళీ నాన్న పోయిన తర్వాత ఇక మళ్ళీ నేను ఆగస్టులో వెళ్తాను ఇంటికి. ఆగస్టులో వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ నా యాంగల్స్ అయితే, లేకుంటే రోజు ప్రతి నెల వస్తుంటే నేను నాన్న దగ్గరికి. ఇది పాస్ ఉండాలి ఎంట్రీకి, గెస్ట్ పాస్ కూడా ఉంటే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు ఈ 60 నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు, పాస్ లేదు కాబట్టి పంపించని. నాన్న పోయిండు, అక్కడ వెయిట్ చెక్ వేసుకొని వస్తాడు. ఇక వస్తుంది, కిందికి పోవాలనిపిస్తుంది, కానీ ఇక నాన్న బోర్డింగ్ అయిపోలేదు. బోర్డింగ్ అయిపోయిన తర్వాత కింద ఉన్నాయి వాష్రూమ్లు. వాళ్ళ
ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వాష్రూమ్ వెళ్ళేం పోయి పైనుంచి ఉన్నది. సో డిపాచర్ కింద ఉంటుంది కాబట్టి కింద వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళొచ్చు మనం వాష్రూమ్స్ వెళ్ళాలనుకుంటే ఈ దోహా ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు నాన్నది లగేజ్ ఎక్కగాలేదు మనం అనుకున్నట్టు, ఓన్లీ అది పవర్ బ్యాంకు లగేజ్లో పెట్టిందంట. అయితే లగేజ్ బ్యాగ్లో పెట్టదు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంట. హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకుంటే అలౌడ్ ఉంటుంది, లగేజ్లో పెట్టుకుంటే ఎందుకంటే ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అది పవర్ బ్యాంక్ తీసిన తర్వాత లగేజ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసారంట. ఇప్పుడు నాన్నది ఓపిస్తూ మొత్తం ర్యాప్ చుట్టినాము, 15-16 రౌండ్ల దాకా ర్యాప్ చుట్టినాము, అదంతా తీపిచ్చేసి ఇప్పుడు మళ్ళీ పవర్ బ్యాంక్ తీసి దాన్ని బయట తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ర్యాప్ ఎందుకు కుడతారంటే లోపల ఏరోప్లేన్లో ఎత్తేస్తారు, నూపుతారు, చేస్తారని చెప్పేసి గీతలు పడకుండా దాన్ని కొంచెం సేఫ్ ఉంటుందని చెప్పేసి ఇట్లా ర్యాప్ చుడతారు. ర్యాప్ చుట్టుకుంటే సేఫే మనకు. ఆయనలాగా ఇలా అదే ఎత్తలేరా? 70 రూపాయలు జుర్మానా. అమ్మ జుర్మాన్ కట్టి ఇప్పుడు లగేజ్ పోతాను కాదు, ఇప్పుడు 70 రూపాయలు తీసుకున్నారా? తీసినాక కూడా కట్టి మళ్ళీ తీసుకుంటాను దీనికా? ఆడ దీనికి చూపుతుంది ఏమన్నది. సరే పని బస్ అయిపోయింది, లగేజ్ వెళ్ళిపోయింది, కలాసిగా నాన్న వెళ్తాడు ఇక, నేను ఇటు వెళ్ళిపోతా ఇక రూమ్కి. అది వేసుకోకు అన్నీ ఉండదు, ఇది చేతిలో పట్టుకో కలాస్. ఉండనేం కదా, చేతిలో పట్టుకో, రెండు ఏమున్నది. అన్నది బోర్డింగ్ పాస్ అయిపోయింది, డైరెక్ట్గా అయిపోయింది. పవర్ బ్యాంక్ తీసేసిండు, మళ్ళీ ర్యాపీ వేయించేసిండు, వెళ్ళిపోతున్నాడు ఇక. చూడొచ్చు ఇక వైట్ కలర్ షర్ట్ లాగా వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా గేట్ దగ్గర పోయి కూర్చుంటే టైంకి ఫ్లైట్ ఎక్కేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యేది.